తులారాశి వారికి వృత్తి నిమిత్తం మంచి శుభవార్తలను అందుకునే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలను జయప్రదం చేయగలుగుతారు. శుభకార్యాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అక్కర్లేనటువంటి మనుషులు, దూరానుండే మనుషులు ఇచ్చేటువంటి సలహాల వలన, సూచనల వలన ముందుగా అనుకున్నటువంటి విధి విధానంగా కార్యక్రమాలను జరిపించలేక కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు మంచి నిర్ణయం చెయ్యండి. ఎవరెంత వరకో అంతవరకే. ఒక పద్ధతి ప్రకారంగా ఒక కార్యక్రమం నిర్వహించాలని, ఆ కార్యక్రమం ఎలా జరగాలో అది ఆ ప్రకారంగా జరిపిస్తే అంతే చాలు. ఆచార విధి విధానాలు ఎలా అయితే ఉన్నాయో అవి అలానే పాటించండి. అంత మాత్రం సరిపోతుంది. ఎవరో ఏదో సలహాలు ఇచ్చారని, కొత్త ట్రెండ్ అని అవని ఇవని మాత్రం తెచ్చుకొని పెట్టుకోవద్దు. వీటి వలన ముమ్మాటికి నష్టమే తప్పించి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కార్యానుకూలత కోసం మీరెంతగానో శ్రమిస్తారు. కొంతమంది పరిచయం ఉన్న వ్యక్తులను సంప్రదించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను, కొన్ని మంచి నిర్ణయాల గురించి చర్చించి తద్వారా వచ్చే రిజల్ట్స్ తో మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధనాన్ని, వస్తువులను పొందగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో సానుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు గొడవ పడ్డ వారితో కూడా మీరు సఖ్యతగా మెలగగలుగుతారు. కాస్తంత వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడము కార్యక్రమాలు జయప్రదం అవడానికి ప్రధానమైన కారణంగా మారతాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని సందర్భాలలో మాత్రము అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. భయాందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమస్య గురించి విన్న వాళ్ళకు మాత్రం ఇది కేవలం తాత్కాలికమే కదా, ఇంత దానికి ఇంత అవసరం లేదు కదా అని మీకు సలహాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ మాసంలో అమావాస్య రోజున ప్రారంభించండి.